శ్రీ హరిప్రసాద్ గారు సమావేశం ముగిసిన తర్వాత బయటకు వస్తున్నారు. మనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ ఓవరాల్‌గా ఎమ్మెల్యేలు ఈరోజు చాలా సంతృప్తిగా మీ అధినేతతో చాలా సేపు బైఠాయించిన పరిస్థితి అయితే ఉంది పవన్ కళ్యాణ్‌తో. ఫైనల్‌గా రిజల్ట్స్ ఏంటి? ఆయన ఏం చెప్పారు? వీళ్ళందరూ వాళ్ళకున్న బాధలు అన్నీ మనస్ఫూర్తిగా చెప్పారు అనేది తెలుస్తుంది. ఏ విధంగా? ఇది ఈ రోజున జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, శాసనమండలి సభ్యులు కూడా పాల్గొన్నారు. ఆయన ముందే చెప్పారు. ఓపెన్‌గా అభిప్రాయాలు ఎక్స్‌చేంజ్ చేసుకుంటానికి ఈ మీటింగ్‌ను మనం ఉపయోగించుకుందామని చెప్పారు. అదేవిధంగా ప్రతి ఎమ్మెల్యేతోనూ 1 to 1 ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. ఎమ్మెల్యేలకు ఉన్న ఇబ్బందులేంటి? వాళ్ళు ఇంకా ఎటువంటి అభివృద్ధి పనులు కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఎటువంటి సహకారం కావాలి? ఇటువంటి విషయాలన్నిటి మీద ఎమ్మెల్యేలతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడానికి ఆయన ఆలోచన చేస్తున్నారు. సార్ కూటమిలో కొంత ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేల ప్రాబల్యంలో అవతలున్న టీడీపీతో కావచ్చు, లేకపోతే ఇంకో పార్టీతో కావచ్చు, కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనే అంశాన్ని కూడా అధినేత ముందుకు తీసుకువెళ్లారు. నేను మాట్లాడతానని ఒక సలహా ఇచ్చారనేది మనకు తెలుస్తుంది. నిజమేనా? ఇబ్బందులు ఎదురవుతున్నాయనేది కాదు గానీ, నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? వాటిని ఎలా అధిగమించాలనే విషయం అయితే మాట్లాడారు. ఇబ్బందులంటే 10 మంది కలిసిన చోట అక్కడ ఏదో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. అవి మేజర్‌గా అటువంటి ఏమి డిస్కషన్‌లోకి రాలా. కానీ ఫైనల్‌గా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఒక 2, 3 నెలల్లో అనౌన్స్‌మెంట్ రాబోతుంది. తర్వాత ఫీల్డ్ లెవెల్‌లో కూడా వెళ్ళాలి. కానీ ఓవరాల్‌గా పిక్చర్ ఒక ఐడియా ఉందా? ఎన్ని సీట్లు లేకపోతే నియోజకవర్గం వారీగా ఎన్ని తీసుకోవాలి? ఏంటి అని ఏమన్నా ఒక పిక్చర్ దానికి ముందుగా ఒక రూపకల్పన ఏమైనా చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఏ ఏ ప్రాంతంలో ఎన్నెన్ని సీట్లు తీసుకోవాలనే దాని మీద చర్చ జరగలేదు గానీ, లోకల్‌గా ఉండే పరిస్థితులు ఎలాగున్నాయి? మనం ఎలా ముందుకెళ్ళాలి? మన వ్యూహం ఎలా ఉంటే బావుంటుంది? మీరందరూ అధ్యయనం చేసి వచ్చే సమావేశం నాటికి నివేదిక ఇమ్మని అడిగారు. ప్రతి ఒక్కళ్ళు ఆ నివేదికలు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. అంటే 1, 2 ఎమ్మెల్యేల మీద వస్తున్న ఇష్యూస్‌ని ఏమైనా డిస్కషన్ వచ్చిందా? వాళ్ళతో వన్ వన్ మాట్లాడే ప్రయత్నం ఏమన్నా చేశారా? అది పార్టీలో ఎప్పటినుంచో జరుగుతున్న అంశం. ఈ ఎమ్మెల్యేల మీద వచ్చిన ఆరోపణ ఏదైతే ఉందో అది వ్యక్తిగతంగా వచ్చిన ఇది. వ్యక్తిగతంగా వచ్చిన ఆరోపణలు ఆ వ్యక్తికే పరిమితం కావాలి గానీ, పార్టీ మీద దాని ప్రభావం ఉండకూడదు. ప్రతి ఒక్కళ్ళు ఈ జాగ్రత్త తీసుకోవాలి. మీరు మాట్లాడేటప్పుడు అది ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు వివరించాలి. ఇది పార్టీకి దీ ఈ ఈ అంశానికి సంబంధం లేదనే విషయం స్పష్టంగా చెప్పాలనేదైతే చాలా కాలంగా చెప్తూ వస్తున్నారు. ఈ రోజున మరొకసారి చెప్పారు. అంటే మీరు కూడా చాలా సార్లు హెచ్చరించారు గూడా. లేఖలో కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీలకి, లేకపోతే అక్కడున్న ఎమ్మెల్యేలకు గూడా, బాబు కొన్ని వ్యవహారాలు కొంత జాగ్రత్తగా సర్దుబాటు చేయాలి, లేదా సర్ది చేయాలి. ఈ వ్యవహారంలో తొందరపడి మీరు మాట్లాడొద్దు, లేకపోతే తొందరపడి కొన్ని వ్యవహారాలు జోలికి పోవద్దు అనే అంశాలు కూడా మీరు చాలా సార్లు చెప్పారు. అంటే అధ్యక్షుల వారి దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని ఆయన ఇన్ రిటర్న్ అందరు ప్రతినిధులందరికీ, పార్టీలో ఉన్న నాయకులందరికీ చేరాలని భావిస్తుంటారు. అందులో భాగంగానే ఆ విషయాలన్నీ ప్రకటనల రూపంలో కానీ, లేకపోతే మీటింగుల రూపంలో కానీ తెలియజేయడం జరిగింది. అయితే వ్యక్తి వేరు, పార్టీ వేరు. వ్యక్తి చేసేది వ్యక్తిగతంగా చేసేది. అతను ఎమ్మెల్యేగా తన అధికారంతో ఏదైనా చేస్తే అది పార్టీ మీద రిఫ్లెక్ట్ అవుద్ది గానీ, ఒక వ్యక్తిగతమైన అంశానికి సంబంధించింది పార్టీ మీద రిఫ్లెక్ట్ కాకూడదు అనేది ఆయన ఇది. అంతకుముందు వేరే పార్టీ వాళ్ళు చేసినా సరే మేము అదే పాలసీని మేము అనుసరించాము. అది వాళ్ళ ఆ పార్టీ మీద మేము ఎప్పుడూ ఆపాదించలేదు. కానీ డీసీఎం గారు ఒక మాట క్లియర్‌గా చెప్తున్నారు. అంటే ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో జరుగుతున్న చిన్న చిన్న ఇష్యూని అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్తాను అని ఒక హామీ ఈసారి బలంగా ఎమ్మెల్యేలకు ఇచ్చారు అనే దాంట్లో ఎంతవరకు? అది ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లేది అది లాస్ట్ స్టాండ్ అండి. మాకిక్కడ గ్రూప్ ఉంది. తెలుగుదేశం నుంచి ప్రతినిధులున్నారు. జనసేన నుంచి ప్రతినిధులున్నారు. మీకు ఏదైనా ఒక ఇబ్బంది ఇలా స్థానికంగా వచ్చిందంటే మీరు ముందు ఒక నివేదిక రూపంలో పార్టీకి అందజేయండి. పార్టీకి అందజేస్తే తెలుగుదేశంలో ఉన్న కోఆర్డినేషన్ కమిటీకి వాళ్ళు ఇస్తారు. అక్కడ చర్చలు జరుపుతారు. అది అక్కడ కూడా పరిష్కారం కాకపోతే అప్పుడు నా దృష్టికి తీసుకురండి అనేది చెప్పారు. ఇది చాలా కాలంగా ఇది అమలు జరుగుతున్న అంశమే. ఇది కొత్తదైతే కాదు. రైట్ సార్. థ్యాంక్ యూ. ఇది హరిప్రసాద్ గారు చాలా క్లియర్‌గా చెప్తున్న వ్యవహారం. జరుగుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, స్థానికంగా జరుగుతున్న కొన్ని ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన వ్యవహారంలో కూడా ఎక్కడికక్కడ కొంత సమస్యలు ఉన్నాయి. మేము కాదనడం లేదు. వాటిని సమస్యలు పరిష్కరించుకునేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎమ్మెల్యే కూడా ఒకటే డీసీఎం కూడా ఒకటే మాట చెప్పారు మాకు. ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా నా దృష్టిలో పెట్టండి. స్థానికంగా ఉన్న నేతల దృష్టికి నేను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ఆ ఇష్యూని సాల్వ్ చేసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పామనేది
హరిప్రసాద్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. కానీ ఈసారి జరిగిన ఫైనల్ చాలా రోజుల తర్వాత కొంత ఈసారి ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా ఆత్మీయంగా మాట్లాడారు. 1 to 1 కూడా మాట్లాడారు. ఆ దిశగా ఆయన ముందుకి వెళ్తాం, మీరు అధైర్యపడొద్దు, మేము ఉన్నాము అనే అంశాన్ని ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేశారనేది స్థానిక నేతలు, ఎమ్మెల్సీలు కూడా చెప్తున్న పరిస్థితి.